పరమ కుమ్మరి చేతిలో నీ చేయి పెట్టకుండా పోతే ప్రియులారా, చివరికి నీ పేరున శ్మశానమే తప్ప ఇంకేం లేదు. బయట వేయబడ్డానికే నీ జీవితం. ఈరోజు ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతుండగా, అయ్యా పరమ కుమ్మరి, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను. విరిగి ఉన్నాను, నలిగి ఉన్నాను, కొట్టబడుతున్నాను, కాల్చబడుతున్నాను. నాలో పనికిరాని అన్ని తీసే ప్రభు, పూర్తి అధికారం నీకు ఇస్తున్నాను. నన్ను నీ చేతిలో పనికొచ్చే పాత్రగా మలుచుకో, పనికొచ్చే పాత్రగా మలుచుకో. ఈరోజు పగిలిన నీ జీవితాన్ని పరమ తండ్రి అయిన కుమ్మరి చేతిలో పెడతావా? నా ఇష్టం, నా జీవితాన్ని నేను మలుచుకుంటాను అంటావా? అది నీ ఇష్టం. పరమ కుమ్మరి చేతిలో పెడితే మట్టిగా ఉన్న నీ జీవితం, ఏ విలువలేని జీవితం విలువ వచ్చే పాత్రగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. నీ బలహీనతలను చూసుకొని బాధపడకు. అబ్రహాము ముసలివాడే, దేవుడు వాడుకున్నాడు. యాకోబు మోసగాడే, దేవుడు వాడుకున్నాడు. మోషే నత్తి పెదవులు గలవాడే, కుమ్మరి చేతిలో పెట్టగానే జీవితం మారిపోయింది, వాడుకున్నాడు. గిద్యోను పిరికివాడే, బలాఢ్యుడిగా ప్రభువు నిలబెట్టినాడు. దావీదు యవనస్తుడే, గొలియాతును చంపగలిగినాడు, ప్రభు మార్చాడు కదా. అంతేకాదు, దావీదు కొన్ని విషయాల్లో పట్టుబడ్డాడు, ప్రభు వదిలిపెట్టలే, మలిచాడు ఆయనని. ప్రియులారా, నువ్వెవరివైనా సరే నిన్ను నువ్వు చూసుకోకు, ప్రభు చేతిలో జీవితం పెట్టు. ఆమోసు మేడి పనులు ఏరుకునేవాడే, ప్రవక్తగా నిలబెట్టాడు. యోనా పారిపోతున్నవాడే, ప్రభు నిలబెట్టి వాడుకున్నాడండి. దానియేలు, హజరియా, అనన్య, మిషాయేలు అగ్నిగుండంలో వేయబడినటువంటి వారే ప్రభు మహిమ తెచ్చుకున్నాడు. మత్తయి సుంకరే ప్రభు వాడుకున్నాడు. జాన్ మార్క్ మధ్యలో పని వదిలిపెట్టి పరిగెత్తినోడే ప్రభు వాడుకున్నాడు. మళ్ళీ లూకా డాక్టర్ గారే వాడుకున్నాడు. సంఘాన్ని హింసించింది సౌలు గారే, దేవుడు వాడుకున్నాడు. తిమోతి పిరికివాడే, ప్రభు వాడుకున్నాడు. పొట్టి జక్కయ్య పొట్టివాడే, ప్రభు వాడుకున్నాడు. ఇంకో మాట చెప్పిన, లాజరు చచ్చిపోయిన వాడే, ప్రభు వాడుకున్నాడు. ప్రభు వాడుకున్నాడు. ప్రభు వాడుకున్నాడు. ఈరోజు ఇదిగో ప్రభు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను నిన్ను. పగిలిన నీ జీవితాన్ని, విరిగిన నీ మనసుని, నలిగిపోయిన నీ బ్రతుకుని పరమ కుమ్మరి చేతిలో పెడతావా? ఇష్టపడుతున్నావా? అయితే అందరం కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుందామా ప్రియ?